మరి అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఇంత ముందు నుంచే మనం డిమాండ్ చేసుకున్నాం. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఆ తర్వాత వచ్చిన కూడా ఇక్కడ మనలో ఏర్పాటు చేసినప్పుడు దొంగరాయి దగ్గర నుంచి కాజీవాడ గొడవెళ్ళి గుర్తేరు దగ్గర నుంచి అన్ని వైరాలు మండలం తగ్గించారు. ఇది ఒక మండల కేంద్రానికి వాళ్ళని కూడా సరిపాల్సింది కడితే అలాంటి ఇంత దూరం ఎలా ప్రయాణం చేస్తారు? ఈ కరెక్ట్గా ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని వాళ్ళ అవసరం కోసం కావచ్చు కానీ నిన్ననే ప్రభుత్వం మంత్రివర్గ సమావేశమై ఎగువ మండలం దిగువ మండలం అని చెప్పి 2 మండలాలు చేసింది. వైరావరం మండలం ఇక్కడ 2 మండలాలు వచ్చాయి. అంటే కాకినాడ పంచాయతీ, గొడగండి పంచాయతీ, దావరేగడ పంచాయతీ, ముత్యాల పంచాయతీ, పాతగడ పంచాయతీ. ఈ 6 పంచాయతీ కలిపి ముత్యాలు మండల కేంద్రంగా ఉంటాయి. మండల కేంద్రంలో ఇంకా కాకినాడ వైరావరం ముత్యాలు కొట్టే సరిపోతుంది. ఇంకా వైరావరం నుంచి దిగువ కోట పిల్లలు ఉండేది వైరావరం దిగువ మండలంగా ఉంటుంది. అందుకని అయితే దాంట్లో దొంగరాయ పేర్లు అయినా మంగంపాడు పేర్లు అయినా మరి ఆ 2 మండలాలు కూడా ఇంకా మరి ఆ 2 వైరావరంలో అన్ని కూడా కలిపి ఆ 2 కూడా గుర్తేరు మండలంలో కలపాలని చెప్పాలి. ఆ 2 కూడా గుర్తేరు మండల కేంద్రంగా ఉన్న మండలంలో కలపాలని చెప్పి మనం డిమాండ్ చేయాలి. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీరందరూ ఈ ప్రపంచ ఆదివాసీ జరుగుతున్నట్టుగా అందరూ మనం ఎదిగే అభివృద్ధి చేసి చేస్తున్నారు. మనం భయపడాల్సిన పని లేదు. మన హక్కును మనం సాధించుకోవడానికి మన హక్కు ఎవరికి జరగాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ఎవరినైనా దోచుకోవడానికి పెట్టుకోవాలి, అన్యాయం చేసేవాళ్ళు కానీ మన కష్టం మనం తింటున్నాం, మన న్యాయం గమనిస్తున్నాం. అందుకని ఏ మామూలు చెప్పు మరొక చెప్పు మామూలు కూడా వాళ్ళు ఇల్లు బాగా అన్ని బతుకు వచ్చి పేద వ్యక్తుల కోసం గిరిజన కోసం కష్టపడుతున్నారు. మరి వాళ్ళని చంపుతున్నారు, వాళ్ళని మద్దతున్నారు, ఆదివాసీలు చంపుతున్నారు. ఆదివాసీ కాగారు అంటున్నారు, యాభై కాగారు రద్దు చేస్తారు కదా. ఇది ఉండడానికి లేదు, ఆదివాసీలు చంపడానికి లేదు. ఈ అక్కడ ఉండే సైన్యాన్ని గిన్యాన్ని అన్ని సాధించాలని చెప్పేసి ప్రపంచ ఆదివాసీ దినం సందర్భంగా ఈ సదస్సు డిమాండ్ చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తూ మీరందరూ మన హక్కు సాధించుకోవడానికి, మన హక్కు కాపాడుకోవడానికి, వేరే హక్కు సంపాదించుకోవడానికి ధైర్యంగా కృషి చేయాలని చెప్పి నేను కోరుతూ ఇప్పుడు మన అన్నయ్య గారు మీకు అనేక విషయాలు నేషనల్ పార్క్ గురించి, రాష్ట్రాల్లో ఆదివాసులకి ఎలాగ అన్యాయం జరుగుతుంది,